కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్యులు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్. రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. మినిమం పెన్షన్స్, హయ్యర్ పెన్షన్ సమస్యలపై విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సభ. విశాఖపట్నం నగరంలోని రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇక డీటెయిల్స్ చూస్తే వైద్యులు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం 87వ వార్డు వడ్లపూడిలోని నూతనంగా ఏర్పాటు చేసిన నవోదయ దంత వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా మంది దంత సమస్యలతోటి సతమతమవుతున్నారని, అటువంటి వారిలో తాను ఒకరినని తెలిపారు. వైద్య వృత్తిలో మరో కోణమే సమాజ సేవ అని అన్నారు. నెలకోసారి ఒక్కో ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని డాక్టర్ ఉప్పలపాటి వివి సత్యనారాయణ, జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, కార్పొరేటర్లు బోండా జగన్, దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, కరణం కనకారావు, తిప్పల రమణారెడ్డి, విఎస్కే చక్రవర్తి, తోట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం గురుగారు ఆగండి, ఒక నిమిషం కొంచెం అలా అలా బయట వెళ్ళండి. మాట్లాడరా. హలో 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 1 2 3 4 1 2 3 4. ఎలా చేస్తారో మాకు కూడా చూశారు. నేను బెస్ట్ డాక్టర్ అయినా చాలా ప్రస్తుత రోజుల్లో ఓరల్ హెల్త్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మౌత్ ఈజ్ గేట్వే ఆఫ్ బాడీ అంటారు. మనం ఆహారం ఏమి తీసుకున్నా నోటి ద్వారానే తీసుకుంటాం కాబట్టి నోటిలో దంతక్షయం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దంతక్షయం వల్ల మన మామూలుగా మన సహజమైన హెల్త్ పాడవుతూ ఉంటుంది. అందుకనే దంత వైద్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున ఇక్కడ ప్రారంభించిన నవోదయ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ శివ నిర్వహిస్తున్నారు. ఇక్కడికి రావడానికి ముందు నేను శివకి పేషెంట్. గత సంవత్సరం నాకు డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు నేను పిఠాపురంలో ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో ఉన్నాను. నేను నా మిత్రుడి ద్వారా ఆయన బంధువు అవుతారు. మిత్రుడికి ఫోన్ చేస్తే రండి నేను చూస్తానన్నారు. వచ్చాను. జస్ట్ 10 minutesలో నా ఇబ్బందిని ఆయన సాల్వ్ చేశారు. ఒక దంతం ఇబ్బంది పాడవుతుంది, దాన్ని క్లీన్ చేస్తాను, మీకు పెయిన్ అది తగ్గుతుంది, క్యాప్ వేస్తాను అన్నారు. 10 నిమిషాలు చాలా స్మూత్ గా, ఏంటి నాకు వైద్యం నిజంగా ఏం చేశారా లేదా అన్న ఒక సందేహం వచ్చే విధంగా ఆయన ఆ రోజు ట్రీట్మెంట్ చేశారు. మొత్తం 2 రోజుల్లో 20 నిమిషాల్లో ఇదైపోయింది. చాలా సేవాభావం ఉన్న డాక్టర్ గారు. నేను ఇందాక ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకు ఒక మాట చెప్పాను. ఇక్కడ కూర్చొని వైద్యం చేయడంతో పాటు నెలకో 2 నెలలకో 3 నెలలకో మీకు కుదిరినప్పుడు పేద ప్రజలు ఉండే చోటకు వెళ్ళి ఉచిత దంత వైద్య శిబిరాలు నిర్వహించవలసిందిగా కోరాను నేను ఆయన్ని. ఆయన అందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నవోదయ డెంటల్ హాస్పిటల్ గౌరవనీయులైన హరిప్రసాద్ గారి చేతుల మీదుగా చాలా గొప్పగా ఘనంగా ఓపెనింగ్ జరగబడింది. దీనికి విచ్చేసిన పెద్దలందరికీ నా పాదాభివందనం. ముఖ్యంగా అందరికీ నా పాదాభివందనాలు. ఈ హాస్పిటల్ పెట్టిన ముఖ్య ఉద్దేశం అందరికీ మంచి దంత వైద్యం అందించాలనే తపనతో ఈ హాస్పిటల్ని ఇలా ఈ రోజున ఓపెన్ చేయబడింది. దీనికి అందరి సహాయ సహకార్యాలు నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా అందరికీ మంచి వైద్యం అందిస్తాను. ముఖ్యంగా దంత వైద్యం అనేది నా చేయగలిగినంత మంచిగా చేసి ఇస్తాను. దీనికి పూర్తిగా సహాయం అందించిన జన సైనికులకి, పసుపు మిత్రులకి మీడియా మిత్రులకి చెప్పలేనంత ఆనందంతో సెలవు తీసుకున్నాను. మహావిశాఖ నగర పాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. పాత గాజువాక తెదేపా కార్యాలయంలోని రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న నేపథ్యంలో పట్టణాలు అనేవి అభివృద్ధి దిశగా రాణించాలంటే అక్కడ అధికార పార్టీ పాలన సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం సాధన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. పల్లా మాట్లాడుతూ కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలోని కార్పొరేటర్లు ముందుకు వస్తున్నారని, తామెవరిపైనా ఒత్తిడి తేవటం లేదన్నారు. గత 5 ఏళ్లలో విశాఖ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పక్షాలు మారుతూ ఉంటాయి. అందులో భాగంగా ఇక్కడ పాలకపక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా గతంలో పాలకపక్షంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు. మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాలు అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుద్దన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారు. తప్పకుండా కూటమి పాలకపక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది. ఆవిర్భావ సభ మీ అందరికీ తెలిసిందే, గ్రాండ్ సక్సెస్. అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు. జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము. చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము. ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది. ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేస్తాం. తెలుగుదేశం బీజేపీతో ఒక సంపూర్ణమైన అవగాహన ఉంది. ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని ఏ పొరపాట్లు లేకుండా సజావుగా సాగే విధంగా పదవులన్నీ పంపకం జరుగుతున్నాయి. మరి ఈరోజు మా ఆఫీస్కి జనసేన ఎమ్మెల్సీ గారు అయినటువంటి అలాగే టీడీపీ జనసేన కోఆర్డినేషన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు మీ అంతా కూడా ఈరోజు హరిప్రసాద్ గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి గాజువాక ప్రాంతంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేస్తుంటే దానికి ప్రారంభించడం రావడం జరిగింది. ఆ సందర్భంగా వారిని మేము ఇన్వైట్ చేస్తే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. వారితో చాలా మృదు స్వభావి, ఆయనతో మాట్లాడడానికి కూడా మాట్లాడాలనిపిస్తుంది ఇప్పుడు కూడా. సో వారికి ఈ సందర్భంగా నేను వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా జీవీఎంసీ ఎలక్షన్ సంబంధించి మేము ఎవరిని కొట్టలే. అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం
అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము. కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశం చాలా మంది ఉన్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు, కొంతమంది జనసేనలోకి వెళ్ళారు, కొంతమంది టీడీపీలోకి కూడా రావడం జరిగింది. అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది, ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు. కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత 5 సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం, మేయర్ కింద ఉండి కూడా. కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి, ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలనే ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు, అటు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచనలు, దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన మరి మన ఘనంగా ప్లేనరీ చేసుకున్నారు, వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం. సమస్యల పరిష్కారం కోసం చేపట్టే ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగి రావాల్సిందేనని ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ అన్నారు. మినిమం పెన్షన్, హయ్యర్ పెన్షన్ సమస్యలపై విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఐక్య ఉద్యమాల నేపథ్యంలో కేంద్రం దిగివచ్చి సమస్యలు పరిష్కరిస్తామని, ఆందోళన విరమించమని చెప్పిందని, అయితే ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఏ సమస్య అయినా ఒకేసారి పరిష్కారం కాదని, దానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అంతా సంఘటితమైతేనే హక్కులను సాధించుకోగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్సీ నేతలు మంజునాథ్, సరిత, నార్కెడ్, శోభా ఆరుసు, నార్కెడ్ మంత్రి రాజశేఖర్, ఆదినారాయణ, రామారావు, ఊరుకోటి బాబురావు, ఏవిఎన్ఎం అప్పారావు, ఊరుకోటి అచ్చిలి నాయుడు తదితరులు పాల్గొన్నారు. इसलिए मैं बोल रहा हूँ, अगर मुझे हिंदी में बात कर रहा हूँ, कन्नड़ा में बात करो, या इंग्लिश में बात करो, तेलुगु में बात करो, मैं बात कर सकता हूँ, लेकिन आपस में मैं तेलुगु में भी बात వాళ్ళనే ఇప్పటి వరకు వాళ్ళు చెల్లించలేదు అని చెప్తున్నారు. సో ఇకపై మన గొంతెత్తాం కాబట్టి 100% అష్యూరెన్స్ సార్ ఇస్తున్నారు. సో బట్ డు నాట్ బి డిసప్పాయింటెడ్. మంజునాథ్ గారు కూడా సక్సెస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం 4 రోజులు లేట్ అయినా ఏదో రూపంలో పోరాటాలు, ఉద్యమాలు అనేది తప్పనిసరిగా ఆ విధంగా చేయాలి. ఎప్పుడైతే అందరూ కూడా సీనియర్స్ అందరూ రోడ్ల మీద భారత్ అంటారు, ఇంకోటి అంటారు, అన్ని చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ సామాన్య మానవుడు కానివ్వండి, పేదవర్గాలు కానీ, కార్మికులు కానీ, ఆ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ, ఆఖరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చాలా మంది I also feel and more confident than anyone of you because I am with him like a shadow and it's going to come very short. Yes, very good. Thank you very much. If you are asking anything, we should realize how good we are. We are asking anything, we should know how good we are. Most of the time what we do, that we point mistakes at others. They are wrong, they are wrong, they are wrong. Did we ask all these years, 30 years, how wrong we were? How wrong we were. For example, in 1995, EFS 95 came. Did you all ask for 95 scheme? Did you all ask? ఎవరైనా 95 స్కీమ్ That itself, when keeping silent itself is a big mistake, right? మనం చేసిన తప్పిదం. You have given me 25,000 rupees and kept quiet. How much? 22 years silently. You have given me 25,000 rupees, kept quiet for how many years? 22 years. 22 సంవత్సరాలు. Belongs to me now? Yes. This is exactly what government also did. From 1995 to till last 8 years, that is 22 years, nobody asked money. The government, they thought whole money belongs to us. ఇన్నాళ్ళు ఎవరు This is where the whole problem lays. This is the whole problem. I'm not saying it's a great mistake, but it is a mistake. But government has taken us for a ride, saying that वो लोग पैसा दिया, हम लोग भूल गया, हमारा पैसा है. Nation, it has got nothing to do with this because CPT is formed in 1952, and one from government, one from employer, and one from employee. And who are these pensioners? We do not belong to these people at all. Pensioners are not there. Only 3 people are there. So please don't mention them because that committee only discuss government represented by and employee and employer. Who is employer? Employee. Who is employer? Who gives us the job? Who is employee? And union leader. Is there any history any union leader has done good to the staff?
Okay, they are not, after when we retire, is there union leader is related to us? Employee is related to us? And government is related to us? This is exactly, please don't bring that. Let me be very clear. Let us understand. This is again another mistake we are making. Another mistake we are making, this is not that. So what government, my government, our government, this system which is of our country, हमारा देश हमको बोलता है कि भैया तुम और तुम्हारी बीवी, you and your wife 1000 रुपए में रहो, खुश रहो। क्या हमें मंजूर है? मंजूर है? मंजूर नहीं, इसलिए हमने लड़ाई शुरू की है। और ये लड़ाई सिर्फ वैजाग में, विशाखापट्टनम में या आंध्र प्रदेश में ही नहीं है, ये देश के हर राज्य में ये लड़ाई है, जिला स्तर पे है, तालुका स्तर पे, और सभी बूढ़े लोग मिलके लड़ रहे हैं, मिलके। हमारे में शक्ति नहीं है, आरोग्य नहीं है, पैसा नहीं है, उम्र नहीं है, लेकिन जज्बा है, फीलिंग्स है, हम जिंदा है, मरे नहीं है। और इतनी क्रूर व्यवस्था, इतनी कठोर व्यवस्था जो इस देश की है, उसके खिलाफ, व्यवस्था के खिलाफ, मैं कोई सरकार, कोई पार्टी, कोई इसकी बात नहीं कर रहा हूं, ये क्रूर व्यवस्था के साथ हम लोग लड़ रहे हैं। जो गरीब है, ये प्रेरणा हमें कहां से आती है? ये प्रेरणा के लिए हमारे पास उदाहरण है। जिसकी सोने की लंका थी, उस रावण से एक वनवासी राम, जिसके पैर में चप्पल भी नहीं होगी, उसने वानरों की सेना बना के लड़ा है। बराबर है कि झूठ है? हम लोग वानर लड़े। अरे हम इंसान हैं, हम इंसान हैं, हम लड़ नहीं सकते क्या? बराबर है कि झूठ है? बोलो। పార్వతీపురం పట్టణం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కె కృష్ణమూర్తి సామాజిక సేవలను గుర్తించి హైదరాబాద్ లో ఉన్న సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ సేవా స్వర్ణనంది ఉగాది జాతీయ పురస్కారం ఆయనకు అందజేసిందని హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఆశయం మేరకు ప్రతి నెల పేదలకు చేయూత అందిస్తూ చేస్తున్న సేవలకు ఈ రోజు కార్యక్రమంలోని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి డాక్టర్ జి చంద్రయ్య చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు। ఈ కార్యక్రమంలోని డాక్టర్ ఈఎస్ సూర్యనారాయణ, ఎస్ సూర్యతేజ, సుభ్రాంత్, డాక్టర్ జి మహేంద్ర కుమార్ రెడ్డి, మందలి కృష్ణారెడ్డి, డాక్టర్ శ్రీమతి ఏఎస్సి భారతి, శ్రీమతి నైనాదేవి, పి ఉమాశంకర్ రెడ్డి, పెంటపాటి కృష్ణాది శేషు, డాక్టర్ కె యాదయ్య గౌడ్, పి ఆదిరెడ్డి, డాక్టర్ ఎస్ కోటేశ్వరరావు పాల్గొన్నారు। శ్రీ కుక్క సత్యనారాయణ గారు వేదికపై ఇచ్చేశారు। వారు ఉచితాసనం పైన గురించి చెప్తున్నాం, మోస్ట్ వెల్కమ్ సార్। అలాగే శ్రీ దారపు వెంకట రామ్ ప్రసాద్ గారు, ఎంఏ ఆధ్యాత్మిక గురువులు వచ్చారండి, వచ్చినట్లయితే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం। తర్వాత మా ముందుకు వస్తున్నారు సత్యనారాయణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ వెల్కమ్ సార్। బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకొని అటు కవిగా జాతీయ స్థాయి పురస్కారం 2025 గాను వారిని ఎంపిక చేయడం జరిగింది। వీరి అమ్మా నాన్నలు శ్రీమతి అండ్ శ్రీ రాములమ్మ సూరయ్య గారుల గారాలసరాయుడు, శ్రీ కుక్క సత్యనారాయణ గారు వేదికపై ఇచ్చేశారు। వారు ఉచితాసనం పైన కూర్చొని 25 అందుకోవాల్సిందిగా కోరుతున్నాం, మోస్ట్ వెల్కమ్ సార్। అలాగే శ్రీ దారపు వెంకట రామ్ ప్రసాద్ గారు, శ్రీ దారపు వెంకట రామ్ ప్రసాద్ గారు, ఎంఏ ఆధ్యాత్మిక గురువులు వచ్చారండి, వచ్చినట్లయితే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం। తర్వాత మా ముందుకు వస్తున్నాం। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। వైద్యులు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్। రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు। మినిమం పెన్షన్స్, హయ్యర్ పెన్షన్ సమస్యలపై విశాఖ జిల్లా గాజువాకలో జరిగిన సభ।
విశాఖపట్నం నగరంలోని రాజకీయ సమీకరణలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.